ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 6ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో అర్జునుడి మనసులోని తీవ్రమైన గందరగోళం మరియు నిస్సహాయత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. యుద్ధభూమి మధ్యలో నిలబడి తన సొంత బంధువులను, గురువులను శత్రువులుగా చూసి అతని హృదయం ద్రవించిపోతోంది. అతను శ్రీకృష్ణుడితో, కృష్ణ, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు ఏమాత్రం తోచడం లేదు అని అంటున్నాడు. ఈ యుద్ధంలో మేము వాళ్లని జయించడం మంచిదా, లేక వాళ్లు మమ్మల్ని జయించడం మంచిదా? ఈ రెండింటిలో ఏది మాకు శ్రేయస్కరమో నాకు అర్థం కావడం లేదు. ఇది ఎంతటి తీవ్రమైన సంశయమో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మేమే గెలిచామనుకో, ఆ గెలుపు ఎలా వస్తుంది? నా తాతగారైన భీష్ముడిని, గురువైన ద్రోణాచార్యుడిని, నా అన్నదమ్ములైన కౌరవులను చంపిన తర్వాతే కదా ఆ విజయం మాకు దక్కేది. అలా మాకు అత్యంత ప్రియమైన వారిని కోల్పోయిన తర్వాత ఆ రక్తపు మరకలతో వచ్చిన రాజ్యాన్ని మేమెలా సంతోషంగా అనుభవించగలం? అలాంటి జీవితం మాకు అసలు అవసరమా? ఎవరికోసమైతే మేము జీవించాలనుకుంటున్నామో వారినే చంపుకున్న తర్వాత బ్రతికి ఉండటంలో అర్థమేముంది? ఇది అర్జునుడిని వేధిస్తున్న మొదటి బాధ. ఇక రెండో వైపు చూస్తే, ఒకవేళ వాళ్లు గెలిస్తే మేము ఓడిపోతాము. అప్పుడు మా పరిస్థితి ఏంటి? అటు గెలిచినా బాధే, ఇటు ఓడిపోయినా బాధే. రెండూ నష్టాలే. ఈ రెండింటిలో ఏది తక్కువ నష్టమో కూడా నేను చెప్పలేకపోతున్నాను అని అర్జునుడు తన పూర్తి నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒక నిర్ణయం తీసుకుంటే ఒక రకమైన నష్టం, మరో నిర్ణయం తీసుకుంటే మరో రకమైన నష్టం ఎదురవుతుంది. ఏది సరైనదో మన బుద్ధికి అస్సలు అందదు. అర్జునుడు ఇప్పుడు సరిగ్గా అదే మానసిక స్థితిలో ఉన్నాడు. తన తెలివితేటలు, పరాక్రమం ఏవీ అతనికి సరైన దారి చూపించడం లేదు. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది. ఎప్పుడైతే మన అహంకారం, మన తెలివితేటలు ఓడిపోతాయో, ఎప్పుడైతే మనం పూర్తిగా నిస్సహాయులమని ఒప్పుకుంటామో, అప్పుడే నిజమైన జ్ఞానానికి తలుపులు తెరుచుకుంటాయి. అర్జునుడి ఈ తీవ్రమైన గందరగోళమే అతన్ని శ్రీకృష్ణుడిని పూర్తిగా శరణువేడటానికి పురికొల్పుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.